హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి భారీ శుభవార్త. చాలా డేస్ తర్వాత మనకి రైట్స్కి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 2026లో రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. స్టార్టింగ్లోనే మీరు జాబ్స్కి సెలెక్ట్ అయితే 68,000కి పైగా సాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ క్వాలిఫికేషన్ కూడా పెద్దగా అడగట్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికీ తెలియదు. ఈ రోజు మనకి కొద్దిసేపటి క్రితమే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఇదే వీడియోలో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. నచ్చితేనే, కంటెంట్ నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. పిన్నెడ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ముందుగా ఈ యొక్క వేకెన్సీస్కి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 27th April వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే వీడియో చూసిన మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ చేయండి. చూద్దాం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏ లొకేషన్ అని ఉన్నారని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క లొకేషన్ ఎక్కడ నుంచి చూస్తున్నారు వీడియో అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేసి చూడండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలను మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 27th April 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ముందుగానే చెప్తున్నాను. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. ఇక్కడ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ నిల్ అని చెప్పేసి ఇచ్చారంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. చూడండి, మీకు ఇక్కడ సాలరీ చెప్తున్నాను ఎంత సాలరీ ఉంటుందంటే యాన్యువల్ ప్యాకేజ్ మీకు సంవత్సరానికి 8 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అంటే సంవత్సరానికి 8 లక్షలు అంటే నెలకి దాదాపుగా 68,000కి పైగానే మీకు సాలరీ అనేది వస్తుంది. బేసిక్ పే స్కేల్ మీకు చూడండి 20,000 నుంచి 63,000 వరకు ఉంటుంది. సో దీంతోపాటు మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, పెటర్నిటీ లీవ్స్, మెడికల్ ఫెసిలిటీస్, గ్రూప్ ఇన్సూరెన్స్, లీవ్ ఎన్కాష్మెంట్, చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు ఈ యొక్క వేకెన్సీస్కి కనుక సెలెక్ట్ అయినట్లయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి రైట్స్ లిమిటెడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో వాటిలో మనము పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఆల్ ఇండియా పోస్టింగ్ కల్పిస్తున్నారు. అండ్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట, ఎటువంటి టెంపరీ జాబ్స్ కాదు. అండ్ మీకు సెలక్షన్ అంతా కూడా కేవలం రిటర్న్ టెస్ట్ ఆధారంగానే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది పెడతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది కేటాయిస్తారు. 2.5 hours పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. పీడబ్ల్యూడి వాళ్ళకి ఎక్స్ట్రాగా మీకు 50 minutes టైం ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు ఎటువంటి నెగేటివ్ విధానం అయితే లేదు. ఇది ఒక మంచి అవకాశం. ఎటువంటి నెగేటివ్ విధానం లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అనేవి పెట్టచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మీకు
ఇక్కడ నోటిఫికేషన్లు కూడా రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు కూడా లిస్ట్ అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఎగ్జామినేషన్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఇవ్వలేదు, కాకుండా మీకు ఫర్దర్గా మే మంత్లో ఆ లోపే మీకు కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ఏ టాపిక్స్ నుంచి వస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్గా ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి టాపిక్స్ నేమ్స్ ఇచ్చారు. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఇంకా మీకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 45 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ విధంగా మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్ టాపిక్ ఇచ్చారు కాబట్టి సో దీనికి సంబంధించి మన ఆర్కియాలజిక్స్ యాప్లో కూడా మీకు ఏదైతే బ్యాంక్ RRBSS ఉంది కదా, అది కోర్స్ తీసుకుంటే మీకు ఇక టాపిక్స్ అన్ని కూడా కవర్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇక ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ అనేది ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. సో ఇలాంటి నోటిఫికేషన్స్ రైల్వే నుంచి తక్కువ కాంపిటీషన్తో ఉండేటువంటి ఇలాంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తాయి. ఇలాంటి నోటిఫికేషన్స్ని చాలామంది అయితే లైట్ తీసుకుంటారు, బట్ ఇలాంటి నోటిఫికేషన్స్ మనము టార్గెట్ చేసినట్లయితే సో డెఫినెట్గా మీరు మంచిగా రైల్వేలో పర్మనెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ ఉండి రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే జాబ్స్ మళ్ళీ రాదు. మనకి లాస్ట్ 2023లో వచ్చింది, సో మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడైతే వచ్చింది కాబట్టి సో అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా లేదు. జనరల్ OBC వాళ్ళు 300, SC ST PWD EWS వాళ్ళు కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి. కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో వేకెన్సీస్ కూడా మనకి పర్వాలేదు గతంతో పోలిస్తే. సో ఈసారి కూడా మనకి కొంచెం మంచి సంఖ్యలో వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి, అలాగే OBC, EWS, SC ST ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ నెంబర్ దగ్గర RG/0726 అసిస్టెంట్ HR అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసేసి ఒక డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాలన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దాని తర్వాత మీరు ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు లాగిన్ అయ్యేటప్పుడు మీకు లాగిన్ ఐడి అడుగుతుంది. మీకు వచ్చినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, మీకు అప్లై చేయడానికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని కూడా క్లియర్గా చదివిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే లైక్ చేసి కింద కామెంట్లో అయితే తెలపండి, మీకు సపరేట్గా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో చాలా మంచి ఆపర్చునిటీ, అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్, ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.